Hello students, welcome to CRT online official channel. Myself Prasanna Kumar. ఈరోజు టాపిక్ ఏమో డైరెక్షన్స్ ఫ్రమ్ రీజనింగ్ పార్ట్. సో లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ ఇది. ఓకే, సో థర్డ్ క్వశ్చన్లోకి మనం వచ్చాం. ఓకే ఓకే సి రామ్ అండ్ మోహన్ డ్రైవ్ దేర్ స్కూటర్స్ ఫ్రమ్ టూ ఆపోజిట్ ends on the straight road on national highway which is 70 kilometers long. ఓకే, చూడండి ఇక్కడ రామ్ అండ్ మోహన్ ఉన్నారు, 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు. 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు. ఓకే, రామ్ రామ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, మోహన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఓకే, రామ్ డ్రైవ్స్ 10 కిలోమీటర్స్ అంటున్నాడు. ఓకే, అదే రోడ్లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు? 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, ఇది 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఏం చేశాడు? లెఫ్ట్ టర్న్ అయ్యాడు. సో ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తున్న పర్సన్ అనేవాడు లెఫ్ట్లో తిరిగాడంటే ఏమవుతుంది? సో చూడండి, ఇక్కడ ఈస్ట్ వైపు వెళ్తున్నవాడు లెఫ్ట్లో తిరుగుతున్నాడంటే ఎక్కడ వెళ్తున్నాడు? నార్త్ వైపు వెళ్తుంటాడు. ఓకే, అది ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. హీ అగైన్ టర్న్స్ రైట్ అంటున్నాడు. ఓకే, నార్త్లో వెళ్తున్న పర్సన్ మళ్ళీ రైట్ తిరిగాడు. నార్త్లో వెళ్తున్న పర్సన్ రైట్లో తిరిగాడు. ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాడు? 15 కిలోమీటర్స్. అలా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాడు? 15 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏం చేశారంటే టేక్స్ ద స్ట్రైట్ రోడ్ బ్యాక్ అంటున్నాడు. ఓకే, స్ట్రైట్ రోడ్ బ్యాక్ టు ద మెయిన్ రోడ్కి వచ్చేసాడు, స్ట్రైట్గా వచ్చేసాడు. ఓకే, సో ఇది స్ట్రైట్ బ్యాక్ టు ద మెయిన్ రోడ్ అంటే మీనింగ్. ఓకే, 5 చూడండి, ఇక్కడ 5 వచ్చింది. చూడండి, 5కి ఆపోజిట్ 5 ఉంది కాబట్టి 15కి ఆపోజిట్ కూడా ఏముండాలి? 15 ఉండాలి. ఓకే, అంటే రామ్ అనేవాడు 10 కిలోమీటర్స్ ప్లస్ 15 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాడు. ఓకే, అక్కడతో రామ్ జర్నీ అయిపోయింది. అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మీన్వైల్ మోహన్ కూడా జర్నీ స్టార్ట్ చేశాడు. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాడంటే 30 కిలోమీటర్స్ వచ్చాడు. మోహన్ అనేవాడు వచ్చాడు. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాడంటే 30 కిలోమీటర్స్. ఇక్కడ ఇది 30 కిలోమీటర్స్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే నౌ వాట్ వుడ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ రామ్ అండ్ మోహన్ అంటున్నాడు. ఓకే, అంటే రామ్కి మోహన్కి ఉన్న డిస్టెన్స్ ఇది. ఓకే, ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎంత ఉంది? 70 మైనస్ రామ్ ఎంత జర్నీ చేశాడు అంటే 10 ప్లస్ 15 ఎంత? 25 ప్లస్ మోహన్ ఎంత జర్నీ చేశాడు? 30 చేశాడు. ఓకే, 70 మైనస్ 55 ఈక్వల్స్ ఎంత వచ్చింది? 15 ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి మీకు టైం కిల్ చేయాలని వాడు అనుకుంటాడు. సో ఆన్సర్ వచ్చింది 15. అంటే ఇంత పెద్ద క్వశ్చన్ ఉన్నదని చెప్పి మీరు లైట్ తీసుకుంటారు, బట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటుంటాయి. పెద్ద క్వశ్చన్స్ వచ్చిన తర్వాత అది క్వశ్చన్ అయితే చాలా ఈజీ, అంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, నెవర్ గివ్ అప్. ఈ క్వశ్చన్ అయినా కానీ నేను ఎప్పుడు చేయాలంటే లాస్ట్ మినిట్లో చేయాలి. అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఎందుకంటే ఎంత ఈజీ క్వశ్చన్ అయినా కానీ చదువుతున్నప్పుడు మనకి టెన్షన్ వచ్చేసి ఇంకా ఆపేస్తాం అనమాట. రాంగ్ కూడా చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందుకని ఈ క్వశ్చన్ని మాత్రం లాస్ట్లో చూస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ వాచ్ రీడ్స్ 1:30 PM. వాచ్ అనేది ఎలా చూపిస్తుంది అంటే 1:30 PM. చూడండి, 1 అనేది అంటే అవర్ హ్యాండ్ అనేది నార్త్ ఈస్ట్లో చూపిస్తుంది, మినిట్ హ్యాండ్ అనేది సౌత్లో చూపిస్తుంది. ఓకే, ఇదే డైరెక్షన్ అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్, ఇదే డైరెక్షన్ ఇది సౌత్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే ఇఫ్ ద మినిట్ హ్యాండ్ పాయింట్స్ టు ఈస్ట్ అన్నాడు. మినిట్ హ్యాండ్ అంటే చూడండి, ఇది మినిట్ హ్యాండ్ ఇదే కదా. మినిట్ హ్యాండ్ అనేది ఏమైందంటే ఈస్ట్ వైపు తిరిగిందంట. ఈస్ట్ వైపు తిరిగిందంటే చూడండి, అంటే 90 degrees ఏమైంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 90 degrees ఏంటైంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి మినిట్ హ్యాండే 90 degrees యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అయితే మరి అవర్ హ్యాండ్ కూడా 90 degrees యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవ్వాలి కదా. చూడండి, ఇక్కడ 90 degrees మూవ్ అవుతుంటే చూడండి ఏమొస్తుంది? ఇప్పుడు న్యూ డైరెక్షన్ నార్త్ వెస్ట్ వస్తుంది. ఏమొస్తుంది? నార్త్ వెస్ట్. దేని గురించి అడుగుతున్నాడు అంటే అవర్ హ్యాండ్ గురించి అడుగుతున్నాడు. అవర్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. మినిట్ హ్యాండ్ అనేది ఈస్ట్ వైపు రిప్రజెంట్ చేస్తే చూడండి, ఇక్కడ మినిట్ హ్యాండ్ అనేది ఈస్ట్ వైపు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అవర్ హ్యాండ్ అనేది చూడండి, అవర్ హ్యాండ్ ఎటువైపు రిప్రజెంట్ చేస్తుంది? అవర్ హ్యాండ్ 1 వైపు ఉండేది, అంటే 1 అంటే నార్త్ ఈస్ట్లో ఉండేది కాస్త నార్త్ వెస్ట్ అయ్యింది, ఎందుకంటే ఇది కూడా 90 degrees చేసింది. ఓకే, దట్స్ ఇట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ మ్యాన్ ఫేసింగ్ నార్త్. ఓకే, మ్యాన్ అనేవాడు నార్త్లో ఫేసింగ్ చేస్తున్నాడు అండ్ టర్న్స్ 120 degrees
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎంత 0 degrees. కానీ వాడు ఏమంటున్నాడు 120 degrees యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నాడు. 120 degrees అంటే చూడండి ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ 120 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇదే వస్తుంది. ఓకే, 120 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ ఏమంటున్నాడు 300 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. 300 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ నుంచి ఏం చేయాలి, 120 degrees తిరగాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ 120 degrees తిరగాలి. దాని తర్వాత ఇంకేం చేయాలి, ఇంకో 180. ఎందుకంటే 120 ప్లస్ 180 గివ్స్ 300. సో మనకి ఇక్కడ ఏంటంటే 120 degrees తిరిగింది. తర్వాత ఇంకేంటి తిరగాలి, 180 కూడా తిరగాలి. అప్పుడే 120 ప్లస్ 180 ఎంత 300 అవుతుంది. సో క్లాక్ వైజ్లో తిరుగుతుంటే అప్పుడు న్యూ డైరెక్షన్ ఏమవుతుందంటే సౌత్ వస్తుంది. ఓకేనా, న్యూ డైరెక్షన్ ఏమొస్తుందంటే సౌత్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అంకిత్ వాక్స్ 20 meters నార్త్. అంకిత్ అనేవాడు 20 meters నార్త్లో వెళ్తున్నాడు. హీ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. నార్త్లో వెళ్తున్న పర్సన్ ఎటువైపు తిరిగాడు, లెఫ్ట్. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఓకే, నార్త్లో స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్ళకుండా రైట్, అంటే నార్త్లో వెళ్తున్న పర్సన్ రైట్ టర్న్ అయితే ఏంటి ఈస్ట్ డైరెక్షన్. అదే లెఫ్ట్ టర్న్ అయితే ఏ డైరెక్షను, వెస్ట్ డైరెక్షన్. ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు, 10 meters వెళ్తున్నాడు. ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు, 10 meters. అంటే 20 అంటే 10 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి అలా ఎక్స్టెండ్ చేశాను. నెక్స్ట్, సో వెస్ట్లో వెళ్తున్నాడు 10 meters. నెక్స్ట్ అండ్ వాక్స్ చూడండి, హీ టర్న్స్ లెఫ్ట్ అన్నాడు, అగైన్ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. ఓకే, సో వెస్ట్లో వెళ్తున్న పర్సన్ లెఫ్ట్లో తిరుగుతున్నాడు. ఒకవేళ రైట్లో తిరుగుతుంటే నార్త్ అవుతుంది, కానీ లెఫ్ట్లో తిరుగుతున్నాడు కాబట్టి సౌత్ అవుతుంది. ఎన్ని మీటర్స్ అంటే 20 meters. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ అంకిత్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి అంకిత్ అనేవాడు ఏ డైరెక్షన్, స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, అక్కడ నుంచి అంకిత్ అనేవాడు ఏ డైరెక్షన్ ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్ ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్. చూడండి ఇక్కడ 20కి ఆపోజిట్ 20 కాబట్టి 10కి ఆపోజిట్ కూడా ఎంత ఉండాలి, 10 ఉండాలి. అకార్డింగ్ టు రెక్టాంగులర్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే అంకిత్ ఎక్కడ ఉన్నాడంటే వెస్ట్లో ఉన్నాడు, 10 meters వెస్ట్లో ఉన్నాడు. ఓకే, 10 meter వెస్ట్ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ 4th. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఫేసింగ్ సౌత్. ఓకే, మ్యాన్ అనేవాడు సౌత్ ఫేస్ చేస్తున్నాడు. హీ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, చూడండి 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది ఇలానే ఉంటుంది. ఓకేనా, 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, then the new direction will be like this. Okay, నెక్స్ట్ ఇంకేమంటున్నాడు 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి ఇలా రొటేట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక 45, ఇదొక 45, నెక్స్ట్ ఇదొక 45, మొత్తం ఎంత అయింది 90 degrees అయింది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. ఇప్పుడు న్యూ డైరెక్షన్ ఏంటి ఇది, సౌత్ ఈస్ట్. న్యూ డైరెక్షన్ ఏంటి, సౌత్ ఈస్ట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యోగేష్ డ్రైవ్స్ 5 kilometers సౌత్ వెళ్తున్నాడు. ఓకే, యోగేష్ అన్నవాడు 5 kilometers సౌత్ వెళ్తున్నాడు. అండ్ దెన్ 4 kilometers టువర్డ్స్ వెస్ట్. సో ఇక్కడ వెస్ట్ అంటున్నాడు. మీకు వెస్ట్ ఉంటే మీకు అంటే ఒకసారి ఏమడుగుతారంటే లెఫ్ట్ అడుగుతాడు, రైట్ అడుగుతాడు. ఒకసారి లెఫ్ట్ రైట్ అనకుండా వెస్ట్ ఈస్ట్ సౌత్ నార్త్ అని అంటాడు. సో వెస్ట్ అడుగుతుంటే మీకు వెస్ట్ ఎటువైపు ఉందో అటువైపే తీసుకోవాలి. ఓకే, 4 kilometers టువర్డ్స్ వెస్ట్ అంటున్నాడు. ఓకే, 4 kilometers టువర్డ్స్ వెస్ట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, హీ డ్రైవ్స్ అనదర్ 5 kilometers టువర్డ్స్ సౌత్ అంటున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటి ఇంకో 5 kilometers ఎలా వెళ్తున్నాడు, సౌత్. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు 8 kilometers టువర్డ్స్ ఈస్ట్ అంటున్నాడు. ఇక్కడ నుంచి 8 kilometers టువర్డ్స్ ఈస్ట్. చూడండి ఇక్కడ 4కి ఆపోజిట్లో 4 ఉంటుంది. నెక్స్ట్ ఈ 8 అనేది స్ప్లిట్ అయ్యింది అనమాట. ఇక్కడ 4 అవుతుంటే ఇది కూడా 4 అవుతుంది. 8 అనేది టోటల్గా స్ప్లిట్ అయ్యింది, 4 and 4గా స్ప్లిట్ అయింది. ఒకసారి చూద్దాం. టోటల్ డిస్టెన్స్ అంతది 8. సో ఇక్కడ 4కి ఆపోజిట్ 4 ఉండాలి కాబట్టి 4. ఓకే, నెక్స్ట్ ఇంకేమైందంటే ఫైనలీ 10 kilometers టువర్డ్స్ నార్త్. ఓకే, ఈస్ట్ వైపు వెళ్తున్న పర్సన్ అనేవాడు నార్త్ వైపు వెళ్తున్నాడు. ఓకే, నార్త్ వైపు వెళ్తున్నాడు అంటే చూడండి ఇలా 10 kilometers. చూడండి ఇక్కడ 5కి ఆపోజిట్ 5 ఉండాలి, ఇక్కడ 5కి ఆపోజిట్ 5. సో ఇదొక 5, నెక్స్ట్ ఇదొక 5. 5 + 5 ఎంత 10. అంటే ఎగ్జాక్ట్లీగా ఈ స్టార్టింగ్ ప్లేస్కి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఓకేనా.
సో ఇక్కడ చూడండి, హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ ఉన్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో. ఓకే, ఇక్కడ 4కి ఆపోజిట్లో 4 ఉంది కాబట్టి, ఓకే వెయిట్, 4కి ఆపోజిట్ 4 ఉంది కాబట్టి ఈ 4 కూడా ఆపోజిట్ ఏముంది, 4 ఉంటుంది. ఓకే, 4 కిలోమీటర్స్ ఏంటిది, ఈస్ట్. 4 కిలోమీటర్స్ ఈస్ట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, పీ ఈజ్ 50 మీటర్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ క్యూ. సో మీరు ఈ క్వశ్చన్ని, ఈ డైరెక్షన్స్లో వచ్చే క్వశ్చన్ని ఎలా చదవాలంటే, ఒక డైరెక్షన్స్లోనే కాదు బ్లడ్ రిలేషన్షిప్లో కూడాను లాస్ట్ నుంచి ఫ్రంట్కి వస్తే, అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి చదివితే ఈజీగా అర్థమవుతుంది అని చెప్తున్నాను. అదే కొంచెం షార్ట్కట్లో అనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, క్యూకి 50 మీటర్స్ సౌత్ వెస్ట్లో పీ ఉన్నారు అనాలి. ఓకే, పీ 50 మీటర్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ క్యూ అనే బదులు, క్యూకి సౌత్ వెస్ట్లో 50 మీటర్స్ సౌత్ వెస్ట్ ఎవరున్నారు, పీ. క్యూకి 50 మీటర్స్ సౌత్ వెస్ట్. ఓకే, సౌత్ వెస్ట్ తెలుసు కదా, సౌత్ వెస్ట్లో ఎవరున్నారు, పీ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఇది కూడా చూద్దాం బ్యాక్ నుంచి. క్యూకి 50 మీటర్స్ సౌత్ ఈస్ట్లో ఎవరున్నారు, ఆర్ ఉన్నారు. సౌత్ ఈస్ట్లో 50 మీటర్స్ సౌత్ ఈస్ట్లో ఎవరున్నారు, ఆర్ ఉన్నారు. సో చూడండి, ఇక్కడ పిఆర్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటారు. సో దెన్ ఆర్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పీ. ఓకే, సో ఆర్ అనేది ఏ డైరెక్షన్ ఉంది, పీ నుంచి అంటే ఏ డైరెక్షన్లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఎందుకు ఈస్ట్ మాత్రమే ఉందంటే, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఎందుకు ఉందనంటే, ఇక్కడ 50 ఉన్నది, ఇక్కడ 50 ఉన్నది. 50 అనేది ఏంటిది, సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ డైరెక్షన్ అంటే నెంబర్ అనేది ఈ సేమ్ ఉంది. 50 మీటర్స్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఆపోజిట్లు ఉన్నాయి. ఒకవేళ 50 మీటర్స్ కాకుండా ఈ ఆర్ అనేది 50 మీటర్స్ కాకుండా ఎక్కువ ఉన్నది అనుకోండి, చూడండి ఇక్కడ పీ ఉంది, 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆర్ ఉంది, ఆర్ చూద్దాం, వెయిట్, ఆర్ ఉన్నది ఎన్ని మీటర్స్ అంటే 60 మీటర్స్ అన్నది అనుకోండి. అప్పుడు పిఆర్ అనేది ఏ డైరెక్షన్ అవుతుందండి, సౌత్ ఈస్ట్ అవుతుంది. ఏ డైరెక్షన్ అవుతుంది, సౌత్ ఈస్ట్. ఎందుకంటే పీకి కిందగా ఉంటుంది, కొంచెం కిందగా ఉంటుంది. అంటే పీ నుంచి ఏ డైరెక్షన్ ఇది, సౌత్ ఈస్ట్ అవుతుంది. అలాగే క్యూపీ 50 మీటర్స్ ఉంది, ఇక్కడేమో ఆర్ అనేది ఏమో 40 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే, ఆర్ అనేది ఏంటంటే 40 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో అప్పుడు పీ నుంచి ఆర్ అనేది ఏ డైరెక్షన్ అవుతుంది, చూడండి ఇక్కడ నార్త్ ఈస్ట్ అవుతుంది. ఏమవుతుంది, నార్త్ ఈస్ట్. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, సౌత్ ఈస్ట్. ఇక్కడేమో నార్త్ ఈస్ట్. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటంటే ఈస్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ వాక్స్ 30 మీటర్స్ టువార్డ్స్ నార్త్ అంటున్నాడు. ఓకే, 30 మీటర్స్ వెళ్తున్నాడు నార్త్ వైపు. నెక్స్ట్ హీ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ నార్త్ వైపు ఫేస్ చేస్తున్న పర్సన్, ఇక్కడ మీరు ఉన్నారని ఎగ్జామ్ చేసుకోవాలి. నార్త్ వైపు ఫేస్ చేస్తున్న పర్సన్ అనేవాడు రైట్ తిరుగుతున్నాడంటే ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి, లెఫ్ట్ తిరుగుతున్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. సో లెఫ్టే తిరుగుతున్నాడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నాడు. ఎన్ని మీటర్స్ తిరుగుతున్నాడు అంటే 60 మీటర్స్. ఎన్ని మీటర్స్ అంటే 60 మీటర్స్ తిరుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. ఓకే, చూడండి, వెస్ట్ వైపు వెళ్తున్న పర్సన్ లెఫ్ట్ వైపు తిరుగుతున్నాడంటే సౌత్ వెళ్తాడు, అలాగే రైట్ వైపు తిరుగుతున్నాడంటే నార్త్ వెళ్తాడు. కానీ ఏంటి, ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నాడు అంటున్నాడు. లెఫ్ట్ తిరుగుతున్నాడు అంటే సౌత్ వెళ్తున్నాడు. ఎన్ని మీటర్స్ అంటే 30 మీటర్స్. సో నెక్స్ట్ ఫర్దర్ హీ మూవ్స్ 30 మీటర్స్. ఎప్పుడు 30 మీటర్స్ వెళ్తాడంటే రైట్ టర్న్ అయ్యాక, ఆఫ్టర్ టర్నింగ్ టు ద రైట్ అంటున్నాడు. సో సౌత్ వైపు వెళ్తున్న పర్సన్ రైట్ తిరుగుతున్నాడు అంటే వెస్ట్ వైపు వెళ్తున్నట్టు, అదే లెఫ్ట్ తిరుగుతున్నాడు అంటే ఈస్ట్ వైపు వెళ్తున్నట్టు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, రైట్ అంటున్నాడు కాబట్టి వెస్ట్ వైపు వెళ్తున్నట్టు. ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు అంటే 30 మీటర్స్. ఎన్ని మీటర్స్, 30 మీటర్స్. ఓకే, ఫైనల్గా హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద ఒరిజినల్ పొజిషన్ ఇదే కదా. ఈ ఒరిజినల్ పొజిషన్ నుంచి వీడు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో అడుగుతున్నాడు. ఓకే, సో 30కి ఆపోజిట్ 30 ఉంది, మరి 60కి ఆపోజిట్ ఏముండాలి, 60 ఉండాలి. అప్పుడు 60 ప్లస్ 30 ఎంత, 90 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్స్ 6 కిలోమీటర్స్ నార్త్ అంటున్నాడు. ఓకే, మ్యాన్ అనేవాడు 6 కిలోమీటర్స్ నార్త్ వెళ్తున్నాడు అండ్ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు, లెఫ్ట్ తిరిగాడు. ఓకే,
ఆఫ్టర్ దట్ హీ ట్రావెల్స్ 9 కిలోమీటర్స్ వెస్ట్ అంటున్నాడు. ఓకే, 9 కిలోమీటర్స్ వెస్ట్ అంటున్నాడు. 9 కిలోమీటర్స్ వెస్ట్. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నాడంటే నార్త్ వైపు వెళ్తూ లెఫ్ట్ తిరగమన్నాడు. నార్త్ వైపు వెళ్తూ అంటే చూడండి 6 కిలోమీటర్స్ నార్త్ వైపు వెళ్తూ మనం ఏం చేసాము, లెఫ్ట్ తిరిగాం. లెఫ్ట్ ఆల్రెడీ తిరిగిన తర్వాత ఏం చెప్తున్నాడంటే హీ ట్రావెల్స్ 9 కిలోమీటర్స్ వెస్ట్ అంటున్నాడు. లెఫ్ట్ అంటే మీకు అది వెస్టే కదా, ఆల్రెడీ లెఫ్ట్ తిరిగాడు కాబట్టి లెఫ్ట్ తిరిగి కూడా మళ్ళీ వెస్ట్ అంటున్నాడు. వెస్ట్ అంటే కూడా సేమ్ అదే డైరెక్షన్. సో ఏమంటున్నాడు అంటే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు ఇది. ఇక్కడ ఒక లెఫ్ట్ వెస్ట్ అయితే వాడు లెఫ్ట్ అని ఇచ్చినా సరిపోతుంది, ఆర్ వెస్ట్ ఓన్లీ వెస్ట్ ఇచ్చినా సరిపోతుంది. అంతేగాని 2 ఇచ్చాడు, 2 ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తుంటాడు. బట్ లెఫ్ట్ అన్నా అంటే నార్త్లో వెళ్తున్న పర్సన్కి లెఫ్ట్ అన్నా వెస్ట్ అన్నా సేమ్ డైరెక్షన్ వస్తుంది. అంటే 9 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. ఓకే, అండ్ ట్రావెల్స్ 8 కిలోమీటర్స్. ఓకే, ఏమంటున్నాడు, మళ్ళీ రైట్ తిరిగాడు. రైట్ అంటే చూడండి వెస్ట్లో వెళ్తున్న పర్సన్ రైట్ తిరిగాడు అంటే ఏంటి అవుతుంది, నార్త్ అవుతుంది. ఏమవుతుంది, నార్త్ అవుతుంది. సో ఆల్రెడీ వెళ్తున్నాడు, రైట్ తిరిగాడు, నార్త్లో వెళ్తున్నాడు. మళ్ళీ ఏంటి 8 కిలోమీటర్స్ నార్త్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ రైట్ అన్నా ఇక్కడ నార్త్ అన్నా సేమ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్. నార్త్ వెళ్ళి అక్కడతో అయిపోయింది, వాడి జర్నీ ఆపేశాడు, స్టాప్స్ అంటున్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద ఇనిషియల్ పాయింట్. ఓకే, ఇనిషియల్ పాయింట్ నుంచి చూడండి, ఇనిషియల్ పాయింట్ ఇదే కదా, ఇనిషియల్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్ ఉన్నాడంటే నార్త్ వెస్ట్. ఏ డైరెక్షన్ ఇది, నార్త్ వెస్ట్. ఇలా ఉన్న డైరెక్షన్ ఏంటవుతుంది, నార్త్ వెస్ట్ అవుతుంది. ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ రోడ్ హిస్ బైక్ 10 కిలోమీటర్స్ వెస్ట్ అంటున్నాడు. 10 కిలోమీటర్స్ వెస్ట్ వెళ్తున్నాడు. అండ్ టర్న్ రైట్ అంటున్నాడు. టర్న్ రైట్ అంటే చూడండి వెస్ట్ వైపు వెళ్తున్న పర్సన్కి అంటే ఫేసింగ్ ఇటువైపు ఉంటుంది. ఓకే, ఈ ఆరో దగ్గర మీరు ఉన్నారని ఎజ్యూమ్ చేసుకుంటారు. రైట్ తిరిగాడు, రైట్ తిరిగితే నార్త్ అవుతుంది. అదే కానీ లెఫ్ట్ తిరిగితే సౌత్ అవుతుంది. కానీ రైట్ తిరిగాడు అంటున్నాడు కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. రైట్ తిరుగుతూ 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. అగైన్ హీ టర్న్డ్ రైట్ అంటున్నాడు. సో ఆల్రెడీ 4 కిలోమీటర్స్ వెళ్ళాడు. 4 కిలోమీటర్స్ అంటే నార్త్ వైపు వెళ్ళాడు. ఓకే, హీ టర్న్ రైట్. నార్త్ వైపు వెళ్తున్న పర్సన్ రైట్ తిరుగుతున్నాడు అంటే ఈస్ట్ వైపు వెళ్తున్నాడేనా. చూడండి, నార్త్ వైపు వెళ్తున్న పర్సన్ మీరు ఇక్కడ ఉన్నారని ఎగ్జామ్ చేసుకుంటే నార్త్ వైపు వెళ్తున్న పర్సన్ అనమాట రైట్ తిరుగుతున్నాడు అంటే ఈస్ట్ వైపు వెళ్తున్నాడు. ఒకవేళ లెఫ్ట్ తిరుగుతున్నాడు అంటే వెస్ట్ వైపు వెళ్తున్నాడు. కానీ ఏంటంటున్నాడు, రైట్ టర్న్ చేశాడు అంటున్నాడు. రైట్ ఎన్ని మీటర్స్ అంటే 13 మీటర్స్. ఎన్ని మీటర్స్, 13 మీటర్స్. సో ఇక్కడ చూడండి 10 కన్నా ఎక్కువ కాబట్టి నేను ఇలా ఎక్స్టెండ్ చేశాను, ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా. హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ హిస్ ఒరిజినల్ పొజిషన్ ఆర్ ఇనిషియల్ పొజిషన్. ఇది ఇనిషియల్ పొజిషన్ అనమాట. ఇనిషియల్ పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు చూడండి. 4కి ఆపోజిట్ 4 అవుతుంది. అలాగే 10కి ఆపోజిట్ 10 అవుతుంది. ఈ 10 ప్లస్ హౌ మచ్ గివ్స్ 13, 3. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత అయిందంటే ఈ వాల్యూ 3, ఇదంతా ఇది 4. సో 3, 4 ఇక్కడ ఏంటిది, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అంటే ఏంటి, సైడ్ స్క్వేర్. ఓకే, సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ మనకు కావాలి. హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. బట్ అంటే చూడండి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, రూట్ ఓవర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంత, 16 ప్లస్ 9 ఎంత వచ్చిందంటే రూట్ 25 ఎంత వచ్చిందంటే 5 వచ్చింది ఆన్సర్. బట్ ఇలా చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను. ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం లేదంటే మీకు ఎప్పుడైనా పైథాగరస్ ట్రిప్లెట్స్ వాల్యూ తెలిసిందనుకోండి. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏంటంటే 3, 4, 5 వీటిని ఏమంటారు, పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 3 ఇచ్చాడు, ఒక 4 ఇచ్చేసాడు. ఇంకే రిమైనింగ్ ఏమవ్వాలి, 5 అవ్వాలి. సో దట్స్ ఇట్, అంతే. ఈ 3, 4, 5 అనే పైథాగరస్ ట్రిప్లెట్స్ తెలిస్తే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 6 అయింది, 8 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో అది కూడా సింపుల్. 3కి డబుల్ ఎంత అయింది, 6. 4కి డబుల్ ఎంత, 8. అలాగే 5కి డబుల్ ఎంత అవ్వాలి, 10. అంతేగాని ఈ 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి రూట్ ఓవర్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్స్ టు ఓకే అంటే రూట్ ఓవర్ 36 ప్లస్ 64 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 100 అంటే 10 అంతలా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఓకేనా. అదే 3కి చూడండి ఇంకో వాల్యూస్ ఇస్తాడు, 9 ఇస్తాడు, అలాగే 12 ఇస్తాడు, ఇంకో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే చూడండి ఇక్కడ 3కి త్రిబుల్
9 అయింది. అలాగే 4కి త్రిబుల్ ఎంత 12 అయింది. అలాగే 5కి త్రిబుల్ ఎంత అవ్వాలి 15 అవ్వాలి. ఓకేనా. ఒక సైడ్ 9 ఇస్తాడు, ఇంకో సైడ్ 12 ఇస్తాడు. రిమైనింగ్ హైపోటెన్యూస్ వాల్యూ చేయమంటాడు. 15 ఆన్సర్. ఓకే, ఇలా క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు వెన్ ద గివెన్ వాల్యూస్ ఆర్ లైక్ పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇప్పటివరకు నా ఛానల్ స్టార్ట్ చేసింది ఏ టైంలోనంటే జాన్ 5th స్టార్ట్ చేశాను. ఈ జాన్ 5th నుంచి ఇప్పటి వరకు ఒక 2 months పైన అయింది. ఈ 2 monthsలో ఎక్కడ నా ఛానల్ని ప్రమోట్ చేయలేదు, ప్రమోట్ చేయను కూడా. అలాగే ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయమని లేదు, ఎక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయమని ఫోర్స్ చేయలేదు, ఎక్కడ సబ్స్క్రైబ్ చేయమని చెప్పను కూడా. ఎందుకంటే నా కంటెంట్ మీద నాకున్న నమ్మకం. అలాగే మీరు సక్సెస్ఫుల్ అయినంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. నా ఛానల్లో ఏంటంటే 80% సబ్స్క్రైబ్ కాని వాళ్ళే చూస్తున్నారు. అలాగే 20% మాత్రమే సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూస్తున్నారు. సో నాకు అది నాట్ ఎన్ ఇష్యూ. నేను సబ్స్క్రైబర్స్ కోసం నేను ఏమి అయితే వీడియో చేయట్లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఈ వీడియో ఖచ్చితంగా వర్త్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. కానీ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసినా చేసుకోకపోయినా వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.